ఇవాళ జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలో నిర్వహించనున్న భారీ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. కొత్త బస్టాండ్, అంగడి బజార్, తహసీల్దార్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు కొనసాగనున్న కేసీఆర్ రోడ్ షో సాగనుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి రానున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. కేసీఆర్ స్వాగత తోరణాలతో జగిత్యాల పట్టణం గులాబీమయమైంది. జగిత్యాల పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందజేస్తారు. సందీప్, మొత్తంగా జగిత్యాల జిల్లా పూర్తిగా కూడా గులాబీమయమైంది. జగిత్యాల పట్టణంలో ఇవాళ 6 గంటల ప్రాంతం నుంచి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్యటన రోడ్ షో ఉండబోతోంది. జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతం నుంచి అదేవిధంగా అంగడి బజార్, తహసీల్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగబోతోంది. ఇక్కడ పాత బస్టాండ్ వద్దే బహిరంగ సభ నిర్వహించినారు. రోడ్ షో ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. జగిత్యాల పట్టణ వ్యాప్తంగా కూడా గులాబీమయం అయిపోయింది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే అధినేత ఏం మాట్లాడతారు, జగిత్యాల జిల్లాకు సంబంధించి ఎటువంటి అంశాలు ప్రసంగించబోతున్నారు అనేటువంటి దానిపైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, అనేక ప్రాంతాల్లో మంచిర్యాల కావచ్చు, ఇటు రామగుండం, ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా రోడ్ షోలు నిర్వహించారు. అక్కడ ఖచ్చితంగా ఆయా ప్రాంతాలను బట్టి ఆ ప్రాంతాల్లో గతంలో ఎట్లుండే ప్రస్తుతం పరిస్థితి ఏంటనే దానిపైన కూడా అధినేత క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా జగిత్యాల నియోజకవర్గం అలాగే కోరుట్ల నియోజకవర్గం సంబంధించి కూడా ఒక క్లియర్గా, అంటే ఇప్పటికే మొన్నటి వరకు పూర్తి స్థాయిలో పుష్కలమైన నీటి సంపద జగిత్యాల జిల్లా సొంతం. కానీ ఈ సమయాలు కూడా గతంలో పుష్కలంగా నీరుండే, కానీ ఇప్పుడు నీరు లేక కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఇటు కతలాపూర్ కావచ్చు, ఇంకా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్, ఇట్లా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఒక మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది మంచిది అయినప్పటికీ కూడా ఆటో డ్రైవర్లను ఆదుకోకపోవడం అనేది ఒక బాధాకరమైన అంశం. దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇలా అనేక అంశాలను కూడా ఇవాళ అధినేత స్పష్టంగా చెప్పనున్నారు. ఎందుకంటే జగిత్యాల జిల్లా అనేది మొదటి నుంచి రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ, అంటే జగిత్యాల జిల్లా అనేది రాష్ట్రానికి అన్నం గిన్నెగా మారినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సర్కార్ హయాంలో. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారింది. ఎందుకంటే నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా రైతన్నులు కూడా ఇంకెప్పుడు తమకు రైతు బంధు ఇస్తారు, రైతు బంధు ఇస్తారు, అలాగే బోనస్ ఎప్పుడు ప్రకటిస్తారు, తమ పండించిన పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారని వేచి చూసే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రీసెంట్గా మనం కొన్ని ప్రాంతాల్లో చూసాం, పంటలు కాల్చుకునే పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే కొనుగోలు చేస్తారని. ఈ క్రమంలో మరి ఇవాళ అధినేత ప్రసంగం పైన జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మొత్తంగా ప్రజలంతా కూడా సన్నద్ధమయ్యారు. మరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, అలాగే ఎమ్మెల్సీ ఎల్రమణ, అలాగే జడ్పీ చైర్పర్సన్ దావ వసంత వీరంతా కూడా ప్రస్తుతం ఉన్నారు. ఇప్పటికే సీఎం అంటే బీఆర్ఎస్ అధినేత సభకు సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లు అలాగే మూవ్మెంట్కి సంబంధించి ఇప్పటికీ ఒకసారి పరిశీలించారు. మొత్తంగా విద్యాసాగర్ గారు జిల్లా అధ్యక్షులు మనతో పడుతున్నారు. సార్, మొత్తంగా 6 గంటల తర్వాత నుంచి ప్రారంభం కాబోతుంది. మరి ఎలా ఉండబోతోంది? జిల్లాలో అనేక సమస్యలు, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యలు వచ్చాయి, ఏమంటారు? సమస్యలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. పూర్తిగా ప్రజలకు అవగాహన వచ్చేసింది. ఎన్నో హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఏ హామీని కూడా నెరవేర్చలేని ప్రభుత్వం ఏది ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి ఇలా ప్రభుత్వాన్ని స్థాపించడం అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ 4 నెలల లోపలనే అర్థమైపోయింది. దానికి ప్రజలు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో సరైన తీర్పిస్తాను కూడా సిద్ధంగా ప్రజల మధ్య తిరుగుతున్నాం. కేసీఆర్ను ఓడగొట్టుకుని అన్యాయం చేసుకున్నాం. మేము కేసీఆర్ పోతాడని మేము అనుకోలేదు. తప్పక ఈసారి పార్లమెంట్లో మళ్ళా కేసీఆర్కు మేము అవకాశం ఇస్తాం, కేసీఆర్కు ఇలా పెట్టిన అభ్యర్థి బాధిరెడ్డి గోవర్ధన గెలిపిస్తామని చెప్పి ఆయన గ్రామాల్లో కూడా చెప్తున్నారు. ఆ విధంగా హామీలు ఇచ్చుడు ఆయన పత్రం అయింది. అదేవిధంగా అబద్దాలు ఆడు బీజేపీ అబద్ధం. బీజేపీ ఎన్ని అబద్దాలు ఆడింది? స్టాంప్ పేపర్ రాసిచ్చి పసుపుబొడు తీసుకొస్తా అని చెప్పి రైతులను మోసం చేసి, అదేవిధంగా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 1 లక్ష ఇండ్లు కట్టిస్తా అని చెప్పి అరవింద్ గారు మాట్లాడిన అవన్నీ ఏది కూడా అమలు కాలేదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే అబద్దాల ప్రభుత్వాలు 2 ఉన్నాయి కనుక ఏది ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ తెచ్చిన వ్యక్తి తెలంగాణ కోసం ఇలా ఆర్నిషలు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి కోసమే ఉంటాడు కనుక ఆయన పక్షాన ఉండాలని చెప్పి మా దగ్గర ఇప్పుడు కోరుట్ల కానీ జగిత్యాలు కానీ ఈ ప్రాంతంలో ప్రజలంతా మాకు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కూడా మేము ప్రజలను కోరినాం,
మొన్న ఏ విధంగా తీర్పిచ్చిందో దానికంటే రెండంతలు తీర్పిచ్చేసి బాదిరెడ్డి గోవర్ధన్ గారు గెలిపించాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా సుముఖంగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాలు కూడా మెజార్టీ ఓట్లు ఇస్తామని కూడా పూర్తి విశ్వాసం మాకున్నది. ఎన్నికల ఇన్ఛార్జ్ బాబురెడ్డి గారితో కలిసి మీరు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు, వసంత గారు జడ్పీ చైర్మన్గా. మరి ప్రచారంలో మహిళల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? అలాగే మహిళలు తమ సమస్యలు చెప్తున్నారు, ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, తులం బంగారం ఇంకా రాలేదనేటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఏమంటారు? ఈరోజు జైత్యాల్ పార్లమెంటు అభ్యర్థికి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా కేసీఆర్ గారి రోడ్ షో కోసం సర్వత్రా కూడా జనమందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. వారి కోసం వారిని చూడాలని, వారి ప్రసంగం వినాలని. అదేవిధంగా ఎన్నికల్లో భాగంగా మేము కూడా ఈ పల్లెటూర్లలో గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు ప్రచారంలో భాగంగా మహిళలందరూ కూడా వారి సమస్యలు ఏమని చెప్తున్నారంటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చింది, కళ్యాణ లక్ష్మి నా బిడ్డకు పెళ్ళయింది కానీ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చింది ఇవ్వకపోయే, తులం బంగారం లేదు, మాసం లేదు, రైతు బంధు లేదు, ఇటువంటి రుణమాఫీ చేస్తానన్నారు ఏది లేదు. వాళ్ళ 6 గ్యారంటీలలో ఒకటి మాత్రమే ఫ్రీ బస్సు, దాంట్లో 22,500 ఇవ్వలే, ఉచిత గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తానన్నారు అది లేదు, కరెంటు ఫ్రీ అన్నారు 200, ఏది కూడా లేదు, అంత బోగస్. మాకు కేసీఆర్ సారే ఒక తండ్రి లాంటి వాడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తండ్రి కేసీఆర్, అటువంటి నాయకుడే మాకు కావాలి అని చెప్పేసి మహిళల్లోంచి వస్తున్నటువంటి అపూర్వ స్పందన. మేము ఒక్కసారి అడిగి వెళ్తే కారుకేస్తామనే రకంగా వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సార్ కోసం. మహిళలందరూ కూడా మళ్ళీ సారే రావాలి, కారే కావాలి అని చెప్పేసి గ్రామాలలో అందరూ కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధగా ఉన్నారు వాళ్ళు, కేసీఆర్ సార్ రావాలి మళ్ళీ ఒక్కసారి అని. మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంతో పాటు కోరుట్ల నియోజకవర్గంలో 2 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి గెలిచిన స్థానాలకు సంబంధించి అయితే మొత్తంగా ఓట్ల శాతము బీఆర్ఎస్ పార్టీకి అధికంగా ఉంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా బాజిరెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. వారి తరఫున మద్దతుగా వెళ్ళిన వారికి కూడా తమ సమస్యలు చెప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్సీ ఎల్రమణ గారు కూడా ఉన్నారు, వారు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో దాదాపు 6 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎల్రమణ గారు సీఎం గారు కేసీఆర్ గారు రాబోతున్నారు. మరి ప్రస్తుతం రమణ గారు మనతో పట్టున్నారు. సార్, మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది, అలాగే సమస్యలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ తెలంగాణ జగిత్యాల జిల్లా ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మరి ఏమంటారు ఇప్పుడు? పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా, నేడు మాజీ ముఖ్యమంత్రిగా జగిత్యాల జిల్లా ఇచ్చినటువంటి ప్రదాతగా ఉన్నటువంటి తను వస్తున్న కనుక అపూర్వమైనటువంటి స్వాగతం పలికేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీ విని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల్ జరిగేటువంటి రోడ్డు ర్యాలీ అనేది, ఇది బస్సు యాత్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రధానమైన కారణం జగిత్యాల జిల్లా కేంద్రీకరించినటువంటి అభిమానం ప్రజలలో ఉంది. జగిత్యాల జిల్లాలో ప్రధానంగా 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 2 పార్షల్గా ఉన్నటువంటి పరిస్థితి. అందులో 2 ప్రధానమైనటువంటి జగిత్యాల, కొరుట్ల ఇక్కడ ఓటర్లందరూ ఆదరించడం వల్ల గెలుపు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 2014లో కేసీఆర్ తనవరాలైనటువంటి కవితమ్మ గారిని గెలిపించుకున్న తర్వాత నిజామాబాద్ వాణిని పార్లమెంట్లో వినిపించి పార్లమెంట్లో అవార్డుసుకున్న వ్యక్తిగా మనం చూడడం జరిగింది. కనుక తిరిగి మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజానీకల గొంతు ఆ స్థాయిలో వినిపించాలంటే అది బాజిరెడ్డి గోవర్ధన్తో అయితే అనేటువంటి నమ్మకం ప్రజలకు కనబడుతుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రధాన సమస్యలు, అనేక సమస్యలు తీర్చుకున్నా కానీ కొత్తగా సమస్యలు ఉత్పన్నమైతేనే కనుక ఇక్కడ గతంలో ఉన్నటువంటి సమస్యలలో బీడీ కార్మికులు ప్రధానంగా ఉండే, వాళ్ళకు పింఛన్లు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పింఛన్లు ప్రవేశపెట్టినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు. వాళ్ళతో పాటు ఉండే టేకదారులు కానీ ఇతరత్ర అనుబంధంగా ఉండేటువంటి వాళ్లకు తోడుగా బోధకాలు బారిన పడేటువంటి వాళ్లకు ఈ ప్రాంతంలో యొక్క పెద్ద సమస్య ఉంటుండే, వాళ్ళకు కూడా పింఛన్ ఇచ్చి ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు సంబంధించినటువంటి 2,000 రూపాయలు 4,000 చేయడం వల్ల వాళ్ళల్లో కూడా విపరీతమైన అభిమానం ఉంది. ఏదేమైనా కానీ ఈ ప్రాంతం ఆదరించినా కానీ మిగతా ప్రాంతాలలో ఆదరించలేదు కనుక ప్రభుత్వం రాలేదనేటువంటి బాధ ఓటర్లో కనబడుతుంది. ఈ ఎన్నికలలో తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపు కేసీఆర్ నాయకత్వంలో బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించడం ఖాయమని తెలియజేస్తున్నారు. రైట్, ఇది మొత్తంగా 6 గంటల తర్వాత బీఆర్ఎస్ అధినేత రాబోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అయితే ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు. ఏం ప్రసంగిస్తారని అయితే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటు స్టూడియో.